ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇది ఈ రోజుకి మాత్రమే బిడ్డ, వెంటనే విను. ఈ రోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. ఈ శుభవార్త నీకోసమే, విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక దేనికి భయపడకమ్మా. ఇది ఈరోజు నువ్వు వింటున్నావంటే నీకైనా మంచి కాలం ప్రారంభమైనట్లే తల్లి. అవును బిడ్డ, ఇది ఊరికే నువ్వు వినడం లేదు. నా ఆశీర్వాదం నీకు కలిగింది కాబట్టే ఇది నువ్వు వినగలుగుతున్నావు. ఇది కేవలం ఈ రోజుకు మాత్రమే తల్లి. స్వయంగా నేనే నిన్ను ఎంచుకున్నాను. నమ్మి విను తల్లి. నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టం, దుఃఖం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు దిగులుగా ఉండాల్సిన పని కూడా లేదు. జీవితంలో నువ్వు అనుకున్న దాని గురించి అతి త్వరలోనే ఒక ముగింపు రాబోతుంది అని నీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదా. అసలు చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా చెబుతూనే ఉన్నాను. ఇక ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది. నువ్వు ఏమాత్రం భయపడకమ్మా. నువ్వు నా చేతుల్లో చాలా భద్రంగా ఉన్నావు తల్లి. ఎవరైతే నీకు చెడు తలపెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళని నాకు అప్పగించు, నేను చూసుకుంటాను. ఇక నీకు కష్టం అనేదే రాదమ్మా. ఎందుకంటే నా మాట ఎప్పుడూ అబద్ధం కాదు. నేను చెప్పినవన్నీ వెంటనే జరగకపోయినా సరే, కాస్త ఆలస్యమైనా మంచే జరుగుతుంది. అన్నీ నేను చెప్పినవి చెప్పినట్లుగానే జరిగి తీరుతాయి. అది నీకు కూడా తెలుసు కదా. ఎలాంటి పరిస్థితిలోనూ నా మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలను తల్లి. ఎవరైతే నాను నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళని నేను ఎప్పుడూ వదిలిపెట్టను. వాళ్ళ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను తల్లి. నువ్వు నా కోసం ఎన్నోసార్లు ఎక్కడెక్కడో వెతికావు కదా. ఇక నువ్వు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. ఏంటి బాబా, మీరు నాకు అసలు కనిపించరా అనుకుంటున్నావా? లేదు తల్లి, నేనే నా బిడ్డ కోసం వెతుక్కుంటూ వస్తున్నాను. నా ఈ మాటలు నీ దగ్గరికి చేరేలా చేస్తాను. నేను ఎప్పుడూ కూడా నీ మనసు ఆనందపడే వాక్కులే కదమ్మా, నీకు వరాలు కూడా అందిస్తాను. ఈరోజు నీ ఖజానా తలుపులు నీకోసం తెరిచి ఉంచాను. నీకు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఏది చేరాలో అది నేనే స్వయంగా చేరుస్తాను. ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డా. నీ కర్మదోషాలన్నీ నేను తొలగిస్తాను. నువ్వు పేరు ప్రతిష్టలతో గొప్పవానిగా ఎదుగుతావు. నిన్ను నడిపించేది నేనే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. బాబా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నువ్వు నాకు అసలు ఏం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను నీకు ఒక తండ్రిలా, నీకు ఎప్పుడు ఏది కావాలో అన్నీ నాకు తెలుసు. రాబోయే కాలంలో నేను చేసే పనుల గురించి తెలుసుకొని నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెప్తావు. నువ్వు అడిగిన దానికన్నా సరే నేను ఎక్కువే అందిస్తాను. అప్పుడు నువ్వు నా కళ్ళలోకి చూసి ఆనంద కన్నీరు పెట్టుకుంటావు. నేను కూడా ఆ రోజు కోసమే, ఆ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ కన్నీటిలో ఉన్న సంతోషం నాకు ఎంతో తృప్తినిస్తుంది. నా బిడ్డ బాధతో కన్నీరు పెట్టుకుంటే నాకు బాధే, కానీ ఆనందంతో కన్నీరు పెట్టుకుంటే అది నాకు చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. నేను నీ ఇంటిలో ఉన్నంత వరకు నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేరేలా చేస్తాను. నీకు రావాల్సిన విజయం కూడా నీకు అందిస్తాను. నీ సాయి ఉండగా నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు తల్లి. నీ అవసరాలను తీర్చడానికి నేనున్నాను కదా. స్వయంగా నేనే నీకోసం వస్తాను బిడ్డా. నా ఈ మాటలు నీకు చేరేలా చేస్తాను. అలానే నేను పంపే కొన్ని సందేశాలు, కొన్ని సలహాలు నీ చెవిన పడేలా, నువ్వు వాటిని గుర్తించేలా చేస్తాను. దిగులు పడకు. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో నీకు పంపించే నా వాక్కులు, కొన్ని సందేశాలు నీ వరకు రాకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలాంటివన్నీ కూడా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నీ వరకు వచ్చేలా చేస్తాను. ఇక నువ్వు ఇది విన్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరమ్మా. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని అనుకున్నవన్నీ ఇక నీ జీవితంలో జరిపిస్తాను. ఇకపై నీ ముఖంలో కన్నీరే ఉండవు తల్లి, ఆనంద బాష్పాలు ఉంటాయి. కృతజ్ఞతలు చెప్పడానికి నువ్వు నా దగ్గరికి కూడా వస్తావు. అప్పుడు అంత సంతోషంలో ఉన్న నిన్ను చూస్తూ ఉంటే నేను ఎంతో ఆనందంగా ఉంటాను. దిగులు పడకు తల్లి. నీ ఎదురు చూపులను
అలానే అబద్ధం కానివ్వను. అన్నిటినీ నిజం చేసి చూపిస్తాను. నీకైనా మంచి రాబోతుంది కదా! ఇక కొన్ని రోజులు మాత్రమే ఓపికగా ఉండు. ఆ కాలం అతి త్వరలోనే నీ దగ్గరకు రాబోతుంది. నువ్వు ప్రతి నిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండమ్మా. నేను నీకు తోడుగా ఉంటాను. నమ్మకంతో ఉండు బిడ్డా, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా! నువ్వు నన్ను ఎంచుకోలేదు. నేనే నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. కాబట్టి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన పని లేదు బిడ్డా. ఇక సంతోషంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా. ఇక అర్థమైంది కదా! ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు మంచే చేస్తారు. దిగులు పడకు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మన కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు తన బిడ్డలందరి కోసం చెప్పాలి అనుకున్నది ఒకటేనండి. ఎవరూ కూడా ఏమాత్రం బాధపడకుండా సంతోషంగా బాబా మీద నమ్మకంతో ఉన్నట్లయితే మన జీవితం ఎప్పుడు కూడా పోలవరం అయిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న విషయమే జరగలేదని చెప్పి డీలా పడిపోతూ బాబా మీద నమ్మకాన్ని కోల్పోతూ, ఎందుకు బాబా ఇలా ఉన్నారు, నాతో లేరు, బాబా నాకు ఏం చేయలేదు అని చెప్పి ఎప్పుడు కూడా అస్సలు అనుకోవద్దన్నమాట. అలా అనుకున్నారు అంటే మీరు భ్రమపడ్డట్టే. కాబట్టి ఎప్పుడు కూడా బాబా మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. బాబాని నమ్మి నమ్మకంతో ఎవరైతే ముందుకు అడుగు వేస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. అసలు ఇప్పటికే ఎంతోమందికి కూడా జరిగే ఉంటాయన్నమాట. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, బాబా నాకు తోడుగా లేరు, బాబా నాకు ఏం చేయలేదు అని. అట్లా ఎప్పుడు కూడా అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే బాబా ఒకరిని ఒకరిలా ఇంకోరిలా ఎప్పుడు కూడా చూడరు. బాబా దృష్టిలో అందరూ సమానమేనన్నమాట. గొప్పవాళ్ళ, పేదవాళ్ళ, ఆ కులమా ఈ కులం అని ఏమీ ఉండదు. బాబాకి మనం అందరం తన బిడ్డలకేను. తల్లికి తండ్రి మన ఇద్దరు బిడ్డల్ని ఎలా అయితే సమానంగా చూసుకుంటారో అలానే బాబాగారు అందరినీ తన సొంత బిడ్డల్లానే చూసుకుంటారు. ఎవరిని ఎక్కువ ఎవరు తక్కువ అని ఎప్పుడు చేయరు. కాకపోతే మనం బాబాని నమ్మి నమ్మకంతో ఉండాలి. బాబా ఏం చేసినా సరే మన మంచికే అనుకోవాలి. మనం కోరింది బాబా ఇచ్చినా మన మంచికే అనుకోవాలి. ఒకవేళ బాబా మనం కోరింది ఇవ్వకపోయినా మన మంచికే అనుకోవాలి. ఒకటి కాకుండా ఇంకొకటి ఇచ్చారు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మరి దాని వెనక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకున్న వాళ్ళు మాత్రం బాబా మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఎన్నటికీ కోల్పోరు. కాబట్టి మనకి అంతా బాబాని అర్థం చేసుకోగలిగామంటే మనం ఫస్ట్ నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే మనం బాబా మీద పోగొట్టుకుంటామో ఆ క్షణం నుంచి మనం బాబాని మన చేతులారా మనమే దూరం చేసుకున్నట్లు. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవ్వరూ ఎప్పుడు కూడా అస్సలు తెచ్చుకోకండి. ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉండండి. బాబాని నమ్మండి. ఖచ్చితంగా మీ జీవితంలో బాబాగారు ఎన్నో అద్భుతాలు చేస్తారు. చేయాలి, మీ అందరి కోరికలు తీర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మరి చూశారు కదండి అదే వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.